వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వారాంతంలో అవి సమస్య పోతాయి కూడా. బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్లాట్ కానీ కొనుగోలు చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగం రాదు, ఇలాగే ఉంటుందన్న భావన ఉన్నవాళ్ళు కూడా మంచి ఉద్యోగం రావడం కూడా శుభసూచకమని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా సర్జరీస్ ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారాంతంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అతిగా ఎక్కువగా ఆలోచించడం వల్ల స్ట్రెస్కు గురే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చక్కగా రాణించగలుగుతారు. రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుకు వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంతా వీరికి బాగలేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మంచి లాభాలు వస్తే అమ్మండి, లేకపోతే భూమిని అలాగే ఉంచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలి, అందులో మనం ఉండాలనే భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రాజకీయ పరంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి ఏలినట్స్ అని నడుస్తుంది. జన్మరాశిలో శని వీరికి ఈ వారం అంత అనుకూలంగా లేకపోయినా పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అనుకోని పదవి కూడా లభించే అవకాశం గోచరిస్తుంది. శనికి తైలాభిషేకాలు చేసుకోవడం, నవరాత్రుల్లో చండీ హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనడుగ్గా నడుస్తాయి. వెళ్దామనుకుంటే అవి వెనక్కి వెళ్ళడం రావడం ఇటువంటివి ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు అక్కడ ఉద్యోగం మానేసి లేదా ఇండియాకి వచ్చేద్దామనే భావనలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారు స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంటారు. ఏదైనా సరే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాలు నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా మీ స్థిరత్వానికి ఎటువంటి డోకా లేదు. సొంత నిర్ణయాలు అంత పనికిరావు. ఏదైనా సరే నలుగురు సలహాలు తీసుకుని అది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అన్నీ మనకే తెలుసు, మనం చెప్పిందే వేదం అన్న భావంతో ఏ రోజు ఉండకండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమే కాబట్టి నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం భాగ్యం కలుగుతుంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొన్ని మధ్యస్థ ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు రెండు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. గురువుగారు చెప్పారు ఈ వారం ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగ బాగాలేదు లేదా అలా ఉంటుందా అని కాదు. అక్కడ మెయిన్ రాశి వారికి ఏలినట్స్ నడుస్తుంటే కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే మీకున్న ధైర్యం, బలం, మీ మన సంకల్పం ఇది చెయ్యాలని మీరు నిర్ణయించుకుంటే ఆ పని అవుతుంది. కానీ ఏలినట్స్లో బద్దకిద్దాం తర్వాత చూద్దాం అన్న భావనలో మీరు ఉంటారు. అది పక్కన పెట్టి కష్టే ఫలినట్టుగా కష్టపడండి. మంచి ఫలితాలు అవంతట అవే వస్తాయి. జాతకాలని 50%, మిగతా 50% మన మీద ఉంటుంది, మన ధైర్యం మీద ఉంటుంది. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి.
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.